వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తమిళనాడు పొల్లాచిలో కొబ్బరికాయల వ్యాపారి తన ఇంటిలో నిర్వహించిన వివాహానికి పెళ్లి భోజనాలను ఇలా అరేంజ్ చేసి తన వ్యాపారాన్ని గుర్తు చేశారు. తన ఉన్నతికి సహకరించిన వ్యాపారం పట్ల గౌరవాన్ని ప్రకటించుకున్నారు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను దర్శిస్తున్న అఘోరి విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద హైవేపైన బైఠాయించి పవన్ కళ్యాణ్ ను కలవాలని పట్టుబట్టారు. పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తానంటూ హైవేపైన బైఠాయించిన అఘోరి సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కు చేరవేశారు పోలీసులు. అదలా ఉండగా అంతకుముందు ఖమ్మం జిల్లా మధురలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకు వచ్చిన అఘోరిని కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. హీరో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. మాజీ సీఎం జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ కు నాకు ఏదో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారు. అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం చేశా, ఇప్పుడు చేస్తున్నా. జగన్ కు నాపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాసేవ జగన్ అంటూ మండిపడ్డారు. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి మరోసారి విజయం సాధించింది. దీంతో ఈసారి సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడారు. మళ్లీ సీఎం మీరే అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కూటమిలోని 3 పార్టీల నేతలు కూర్చొని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలని రూల్ ఏం లేదుగా అని షిండే వ్యాఖ్యానించారు. अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे. हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, अमित भाई है, नड्डा जी और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है. आदित्य ठाकरे ही वर्ली से ट्रेल कर रहे हैं. देखिए, अभी मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया. अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए. लोगों को आरोप पसंद है या काम पसंद है? हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जवाब जो है काम के माध्यम से दिया. इसलिए जो काम बोलता है और 2.5 साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया. सर, लड़ाई से जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है. इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए, सुख समृद्धि आ जाए, आनंद आ जाए. इसलिए एक तरफ विकास किया हमने, दूसरी तरफ कल्याणकारी योजनाएं की. इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड विक्ट्री आज हम देख रहे हैं. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.